హాయ్ డియర్ మై డియర్ వ్యూవర్స్, హాయ్ హాయ్ హాయ్. ఒక కెమెరామెన్ వచ్చి నా దగ్గరికి వచ్చి నా పిల్లలు నా గురించి అడిగి ఉంటే నేను చక్కగా హాహాహా నవ్వి వాటి కోసం మీకోసం నా కెమెరాను తీసుకున్నందుకు చాలా ఆనందపడ్డాను. నా ఈ పిల్లలే నా సర్వస్వం. నా ఈ పిల్లలు 5 పిల్లలు నాకు పుట్టడానికి కారణం చాలా ఉన్నదండి. మా యజమాని డజన్ గుడ్డు వేసి నన్ను కూర్చోపెట్టాడు. 21 రోజులు కఠోర దీక్షతో నీళ్లు, దప్పిక, ఆహారం అన్నీ మానేసి నా నా గుడ్ల మీద కూర్చొని ఎంతో శ్రమతో ఉక్కపోతూ పోస్తున్నా కానీ ఎంతో శ్రమతో నేను నా పిల్లల కనడం కోసం ఎంతో శ్రమతో కూర్చున్నాను. ఓపికగా ఒద్దిగ్గా 21 రోజులు 3 వారాలు చూడండి. నా పిల్లలు ఒక చోట నా పిల్లల్ని తిప్పుతూ చక్కగా ఆటికి తిరుగుతూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. నా పిల్లలు 4 పిల్లలు నల్లగా ఉన్నాయి, ఒకటి ఎర్రగా ఉంది. అయినా నాకేం పర్వాలేదు. రంగు తెలుపు ఇవి నాకు సంబంధం లేదు. నా పిల్లలు నా బిడ్డలే. ఒక చోట తీసుకెళ్ళండి. మీటర్ దూరం వెళ్తున్నాను. రోజు కనీసం 4-5 కిలోమీటర్లైనా దూరం తిరుగుతాను. ఒక చోట ఉన్నాను చూడండి. వేరే పిల్లలు వస్తాయని నా పిల్లలను నేను సంరక్షిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. ఇక్కడ పశువుల పాక గచ్చాల్లో పురుగులు ఉంటాయి. ఆ పురుగులు నా పిల్లలు తినిపిస్తూ చక్కగా వాటి పొట్ట నింపడమే నా జీవితం లక్ష్యం, నా జీవిత ఆశయం. నా పిల్లలే నా సర్వస్వం, నా ప్రపంచం. ఇక ఓకే మై డియర్ వ్యూయర్స్, నా ఈ వీడియోను బాగా గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అతను నా కోడి కథ నా గురించి మీకు ఈ వీడియో తీసినందుకు మీరు గట్టిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఒక చోట మా యజమాని ఈ దెబ్బకు పట్ట కప్పినాడు. మేము గెదురుతామని మేము వింటామా? ఆ పిల్లలు అయితే నన్ను బయటికి తోస్తారు, అదిలిస్తారు. అయినా మేము తిరిగి మళ్ళీ పట్ట దగ్గరికి వెళ్ళి తిరిగి గోకుతూ ఉంటాం. అస్సలు ఒక చోట చూడండి, మీటర్ దూరం వెళ్తూ చక్కగా నా పిల్లలకు పట్ట నింపుతూ హాయిగా ఆనందంగా గంటలు వేస్తూ ఎగురుతూ నా పిల్లలను వాటికి తినిపిస్తూ నా ముక్కుతోనే నా నోటితోనే వాటికి చూపిస్తూ ముందుకు కదులుతూ ఉంటానండి. అస్సలు నా జీవితం నాకు ఎంత ఆనందంగా ఉంది. అసలు నా ఈ పిల్లలను ఒక చోట ఉన్నీకోకుండా తిప్పుతూ వాటికి నీళ్లు తాపుతూ ఆహారం తినిపిస్తూ చక్కగా చూడి పశువుల గచ్చపాకాల్లో కూడా పురుగులు ఉంటాయని తినిపిస్తూ వాటికి ముందు కదులుతూ ఉంటానండి. అస్సలు మీరా మనుషుల్లా కాదండి, మేము అడకచ్చుకొని తినము, కష్టపడి సంపాదించుకొని నా పిల్లలు తినిపిస్తాను. మేము కూడా అంతే. మీ మనుషుల దొంగతనం చేసి వాళ్ళ ఇళ్ళ పొట్ట నోట కొట్టి తినే రకం కాదండి మేము. మా జాతే వేరు, మా కాళ్ళ జాతే వేరు. ఒక చోట ఉండకుండా యజమాని వేస్తే తింటాం, లేకపోతే బాగా ఏడన్నా కష్టపడి సంపాదించుకొని ఆహారం తింటామండి. ఇది మా రోజు తర్వాత. మేము మీలాగా దాచుకోం డబ్బులు సంపాదించండి. మాకు గిబ్బులు అవసరమే లేదండి. మాకు తినడానికి ఉంటే చాలు. గింజలు ఆడేపడి తింటా ఉంటాను. చూడండి, నా పిల్లలను ఎంత బాగా తీసుకెళ్తా ఉన్నాను. బుజ్జిగా ఉన్నాయి కదండి. ముందు ఈ పిల్లలను చూసి మీరు గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా వీడియో తీసినందుకు మీరు అతనికి సపోర్ట్ చేయండి. ఓకే, చూడండి నా పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో ముద్దుగా. అసలు వీటికి గద్దలు ముంగీసలు వస్తాయని భయపడుతున్నాను, కానీ ఇప్పుడు ముంగీసలు దాడి లేదు, ఎంతో హాయిగా ఉంది. అప్పుడు ముంగీసలు ఉన్నప్పుడు పిల్లలు ఆయన ఎత్తుకొని పోతానండి. మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలు ఇంకా నేను ఫస్ట్ కారే అండి, ఇది ఫస్ట్ ఈత అయినది. నేను ఫస్ట్ సారి పిల్లలు లేపనేది. నేను బొమ్మ కోడిని అంటారు, నన్ను మా యజమాని పిలుస్తారు. ఓకే మై డియర్ వ్యూయర్స్, నా ఈ వీడియోను లైక్ చేసి